నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వైసీపీలో జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉంటూ కీలక పాత్ర పోషించినటువంటి జోగి రమేష్ పార్టీ మారబోతున్నారా అంటే పరిస్థితులు అలానే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మారాక కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్ళి వచ్చినటువంటి జోగి రమేష్ నిన్న అకస్మాత్తుగా టీడీపీ నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొనడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే మరి ఎలాంటి సమాచారం లేకుండా ఆయన ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న నేపథ్యంలో ఇటు టీడీపీ శ్రేణులు కావచ్చు, ఇటు లోకేష్ గారు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి నిజంగానే జోగి రమేష్ పార్టీ మారబోతున్నారు అంటే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ నుంచి చాలామంది సీనియర్ నాయకులు కూడా పార్టీని వీడి వెళ్ళిపోవడం. మరి జోగి రమేష్ పరిస్థితి ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. వైసీపీ నుంచి ఒక్కొక్కరు కూడా వీడుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము. అయితే జోగి రమేష్ మాత్రం జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటులాగా ఉన్నారు. ఆయన ఏది చెప్తే అది, అంటే పదవి కోసం ఆయన చంద్రబాబు గారి ఇంటి మీదకి వెళ్ళడం కూడా మనం చూసాం. ఆ తర్వాత మంత్రి పదవి రావడం కావచ్చు. ఇక మొన్న ఈ మధ్య అరెస్ట్ కూడా అయ్యారు. మరి కులం కార్డు అడ్డు పెట్టుకుని కూడా మాట్లాడారు. సో మరి అకస్మాత్తుగా ఆయన టీడీపీ నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఎందుకు పాల్గొన్నారు? మీరేం చెప్తారు దీని గురించి? ఆయన ఆలోచన ఏంటంటారు? అంటే అది టీడీపీ నిర్వహించిన కార్యక్రమమా కాదా? అది ఎవరో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ వాళ్ళు పాల్గొన్నారు, ఇతర పార్టీల వాళ్ళు పాల్గొన్నారా? ఇక్కడ ఇష్యూ ఏంటంటే అది కుల సంఘం కార్యక్రమం. కుల పెద్దలందరూ పాల్గొంటారు. కుల పెద్దలు ఆ పార్టీలో ఉంటారు, ఈ పార్టీలో ఉంటారు. అది ఒక నాయకుడి ప్రోగ్రామే. ఇది విగ్రహావిష్కరణ. సర్దార్ గౌతులచ్చన్న కార్యక్రమం విగ్రహావిష్కరణ ఎవరు చేస్తున్నారు? ఒక పార్టీ చేస్తుందా, ఆ గౌడ కుల సంఘం చేస్తుందా? అంటే గౌడ కుల సంఘం చేస్తున్న కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు, వైసీపీ నాయకులు పాల్గొన్నారేమో. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మరి వివాదం ఏంటి అని నువ్వు అడగచ్చు. ఇక్కడ వివాదం ఏంటి? తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు జోగి రమేష్ కూడా ఓపెన్ టాప్ జీప్లో పాల్గొన్నాడు. అక్కడ నీకు మరి రగిలిపోతున్నారు, ఫైర్ అవుతున్నారు. అంటే వస్తే రావచ్చు. మీరు ఇప్పుడు వనభోజనాలు జరుగుతాయి, కార్తీక మాసం వనభోజనాలు. కుల సంఘాలు నీకు తెలుసు కదా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ని డిసైడ్ చేసేది అయ్యాయి. ఏది ఇక్కడ నువ్వు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయాలంటే నువ్వు ఫస్ట్ రాయాల్సింది దరఖాస్తులో కులం పేరు రాయాలి. ఎందుకు? నీకు దాన్ని బట్టే నీకు పడే ఓట్లు నీకు ఆధారపడి ఉంటాయి. అది కులాంధ్రప్రదేశ్ దాని పేరు, రాష్ట్రం పేరు. ఇప్పుడు జనరల్గా గతంలో ఏంటంటే కులం ఎప్పుడు ఆలోచిస్తారు, ఎప్పుడు మాట్లాడతారు అంటే పెళ్ళప్పుడు. ఇప్పుడు నా బిడ్డ పెళ్ళి చేయాలనుకుంటే ఎవరికి ఇద్దాం ఏంటనేది, లేకపోతే చచ్చిపోయేటప్పుడు ఏడ కాలబెట్టాలి, వీడిని తీసుకుపోయి ఏ శ్మశానంలో కాలబెట్టాలన్న దగ్గర క్యాస్ట్ ఏంటనేది ఆలోచన వస్తుంది. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు 5 ఏళ్లకు ఒకసారి ఓటేసినప్పుడల్లా వాడిదే కులం అని ఓటేస్తున్నారు. ఈ పెడధోరణి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్. దానికి వనభోజనాలు, లేకపోతే ఈ కుల సంఘ నాయకుల యొక్క విగ్రహావిష్కరణలు. సర్దార్ గౌతులచ్చన్న ఆయన్ని కుల సంఘం నాయకుడిగా చూడకూడదు. అసలు ఆయన పేరే సర్దార్. ఏంటి, వల్లభాయ్ పటేల్కి ఉంటుంది సర్దార్, మళ్ళా గౌతులచ్చన్నకు ఉంటుందన్నమాట. ఆయన త్యాగం ఏది బడుగు బలహీన వర్గాల నాయకుడిగా చూడాలి. ఆయన ఏదో ఒక గౌడ కులానికే పరిమితం చేయకూడదు. ఆయన మొత్తం బీసీలు సాధికారత కోసం కృషి చేసిన వాడు. ఆయన అప్పట్లో మనకేంటి ఆంధ్రప్రదేశ్ జయాంధ్ర మూమెంట్లో నీకు తెన్నేటి విశ్వనాథం, గౌతులచ్చన్న, భాట్టం శ్రీరామమూర్తి. ఇప్పుడు మన అనగాని వాళ్ళ ఫాదర్ ఉండేవాళ్ళు, ఇప్పుడు సత్యప్రసాద్ వాళ్ళ ఫాదర్ కూడా అనగాని భగవంతరావు అని ఉండేవాళ్ళు. అప్పుడు మేమంతా చదువుకునేవాళ్ళం స్కూల్స్లో. చిన్నప్పుడు 5వ తరగతి ఏదో చదువుతుంటే మాకు చాక్లెట్లు ఇచ్చి బయటకు వచ్చి జిందాబాదులు కొట్టించమనేవాళ్ళు. అంటే మాకు సెలవు ఇచ్చేసరికి మేమేముంది అప్పుడే జిందాబాదులు కొట్టేవాళ్ళం. ఏమని, ముల్కీ మురాదాబాద్ అనేవాళ్ళం. ఇక్కడ హైదరాబాద్లో ముల్కీ అనే సమస్య అప్పుడు తీవ్రంగా ఉండేది. పీవీ డౌన్ డౌన్ అనేవాళ్ళం. అసలు పీవీ ఎవరో మాకు తెలియదు. అప్పుడు చిన్నపిల్లలు అన్నమాట. పివి నరసింహారావు అప్పుడు మనకి ముఖ్యమంత్రి. ఇప్పుడు జయాంధ్ర మూమెంట్లో ఈ తెన్నేటి విశ్వనాథం, ఆయన స్టీల్ ప్లాంట్, ఆయన ఏది విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనగానే నీకు ఎవరు గుర్తు రావాలా? తెన్నేటి విశ్వనాథం గుర్తు రావాలి. అట్లాగే ఈయన ఎవరైనా గౌతులచ్చన్న ఉత్తరాంధ్ర,
అదే గౌతు శిరీష వాళ్ళ తాత, ఇప్పుడు ఎమ్మెల్యే ఉంది కదా పలాస ఎమ్మెల్యే శిరీష వాళ్ళ తాత అన్నమాట. కాకపోతే లచ్చన్న ఏంటి ఎన్జీ రంగా కోసం త్యాగం చేశాడు. అసలు పార్లమెంట్ సీటే ఎన్జీ రంగా రైతు నాయకుడు, ఆయన ఊరు గుంటూరు, సీనియర్ పార్లమెంటేరియన్. ఆయన కోసం తన సీటు త్యాగం చేసి ఎన్జీ రంగాన్ని అక్కడ నిలబెట్టి గెలిపించారు. ఎవరు? గౌతు లచ్చన్న. అంత నిబద్ధత కలిగిన వ్యక్తి, ఉద్యమ నాయకుడు, పోరాట యోధుడు. ఆ విగ్రహావిష్కరణకి ఇదన్నమాట వివాదం. ఇప్పుడు ఏంటి ఈ వివాదం పుణ్యమా అని మనం ఓ పాత విషయాలు గుర్తు చేసుకున్నాం. గౌతు లచ్చన్న గారి గొప్పదనం తెలుసుకున్నాం, ఎన్జీ రంగా గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మరి సరే వాళ్ళ గురించి నాకెందుకంటే, నాకు కావాల్సింది మసాలా ఇదే అంటావా? ఇది ఇప్పుడు ఈ జోగి రమేష్ గురించి చెప్పమంటావా? ప్రోగ్రాంలో అందరు కూర్చోవటం వేరు, ఓపెన్ టాప్ కార్లో వెళ్ళి వాళ్ళతో పాటు వెళ్ళడం వేరు కదా. అందుట్లో వాళ్ళ మెడలో పసుపు కండ వాళ్ళు కూడా ఉన్నాయి. కాకపోతే జోగి రమేష్ కూడా వేస్తే పోయేది, రమేష్కి వేయలేదులే. ఇప్పుడు జోగి రమేష్ కేసులు ఉన్నాయి ఆయన పైన. ఆయన కొడుకు అగ్రిగోల్డ్ భూమి ఏదో రాంచుకున్నాడు, అదో పెద్ద స్కామ్. ఆ కొడుకు మరి ఉన్నాడా? కొడుకు పక్కన ఓపెన్ టాప్లో లేడా? కొడుకు కూడా పరారియా? ఎందుకంటే జోగి రమేష్ కూడా పరారు అన్నారు నిన్నటిదాకా. జోగి రమేష్ కొడుకు, జోగి రమేష్ తమ్ముడు కూడా, రాజీ వాళ్ళ బాబాయ్ పేరు మీద కూడా ఉంది అగ్రిగోల్డ్ ఆ స్కామ్, ఆ భూములు కొన్న దాంట్లో. ఇవాళ అగ్రిగోల్డ్ కేసులే కాదు కదా, జోగి రమేష్ అనగానే నీకు గుర్తొచ్చేవి ఇదేంటి అసలు? చంద్రబాబు ఇంటిపై దాడి. ఒక్కొక్క నాయకుడి పేరు చెప్పగానే గుర్తొచ్చే అరాచకం మనకు తెలుసు. ఇప్పుడు జోగి రమేష్ అంటే చంద్రబాబు ఇంటిపై దాడి అనమాట. 60-70 వాహనాల్లో ఆ కరకట్ట మీద ఉండవల్లి వచ్చి ఓ పెద్ద యుద్ధంలాగా పడ్డారు. అక్కడ పట్టాభి వీళ్ళందరూ బుద్ధ యాంకర్న పాపం వాళ్ళు అడ్డం పడాలని చూశారు, ఇంటి గేటు దగ్గర లోపలికి వెళ్ళనీయకుండా. అంటే ఏంటి అసలు? అది అసలు హత్యాయత్నం. ఆయన ఎవరు? ఆయన మాజీ ముఖ్యమంత్రి. అప్పుడు ఆయన స్పెషల్ ప్రొటెక్టీ ఎన్ఎస్జీ రక్షణలో ఉన్న ఆయన ఇంటి మీదకే 60 వెహికల్స్తో వెళ్ళారంటే రౌడీ మూకలతో. అక్కడ అసలు పెద్ద కొట్టారు, యుద్ధం జరిగింది, పట్టాభి గన్మెన్ తలబగిలింది అక్కడ ఇన్సిడెంట్లో. ఆ కేసులు ఉన్నాయి ఎవరిపైన? జోగి రమేష్ పైన కూడా. దానికే కదా నీకు వెళ్ళాడు అతను కూడా ఎంక్వైరీకి. ఏది కొన్నాళ్ళు పరారై మళ్ళీ వచ్చి మొత్తానికి బెయిల్లో గీలో వచ్చిన తర్వాత ఏమో రోజు మంగళగిరి పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఇక అదే సమాధానం. ఏంటి? తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, చుక్కలు చూపించారు పోలీసు వాళ్ళకి ఈ సమాధానాలతో. ఆయన ఫోన్ అడిగారు, మీ మొబైల్ ఫోన్ ఇవ్వండి అంటే ఇవ్వను అన్నట్టున్నాడు. నా మొబైల్ పోయిందంటాడు ఒకడు. నందిగం సురేష్ అంతే, మా తమ్ముడి దగ్గర ఉందని చెబుతాడు. అసలు మొబైల్ ఫోన్లు మొన్న సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా అడిగారు, లేళ్లప్పిరెడ్డిని. ఆ కేసు వేర్లే. అదేంటి? మంగళగిరి పార్టీ కార్యాలయంపై దాడి కేసులో మీకెందుకు ఇస్తాం, కోర్టుని ఇవ్వమని చెప్పమనండి అప్పుడు ఇస్తాం అంటే చూసావా ఎంత ఇదో? ఏది? కోర్టు చెబితే కానీ ఫోన్ ఇవ్వమంటున్నారు. మరి పాపం కాదంబరి జత్వాని అటు ఎందుకని చెప్పలేదు? అప్పుడు పోలీస్ అలా, ఇప్పుడు పోలీస్ ఇలా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వైసీపీ చెప్పు చేతుల్లోనే పోలీసా? మనకు అర్థం కావట్లా. ఏది? గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పోలీసులు వాళ్ళు చెప్పినట్టే అన్నారు. ఇప్పుడు చంద్రబాబు సీఎంగా అయినా కూడా ఫోన్ నేను ఇవ్వను అంటే మరి తీసుకోలేని పరిస్థితి అన్నమాట. కోర్టుకు వెళ్తాం అంటే వాళ్ళు మరి కోర్టుల యొక్క రక్షణలో ఏ విధంగా మంచి ఫ్రీడమ్ అనుభవిస్తున్నారో. ఇప్పుడు దీనిపైన ఎవరో ట్వీట్ కూడా చేశారంట. ఏది? ఇప్పుడు నీ ఓపెన్ టాప్ పైన శిరీషకి అడిగినట్టున్నారు, ఏమని, ఎట్లా పాల్గొన్నారు మీరు, జోగి రమేష్ మీతో ఎలా పాల్గొన్నాడంటే ఆమె కూడా ఏదో మళ్ళీ రీట్వీట్ చేసినట్టుంది. ఏంటి? అన్ని చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు ఇలా రాజకీయం తీసుకొస్తే ఎలా అన్నట్టుగా. అది ఒక కుల సంఘం, గౌడ రాష్ట్ర కుల సంఘం పెట్టుకున్న దాంట్లో అన్ని పార్టీల వాళ్ళు పాల్గొన్నారు. దీన్ని మీరు భూతద్దంలో చూపిస్తే ఎలా అనేదో మళ్ళీ ఇచ్చిన పోస్టు ఇవాళ అసలు లోకేష్ బాబు ఫైర్ అయ్యాడు అంటున్నారు దీనిపైన. ఏది? ఆయన ఏదో వివరణ కూడా కోరాడు, అటు పార్థసారథినిను తర్వాత ఇటు శిరీష్ని కూడా. మరి వీళ్ళు బహుశా ఇవాళ రేపో వచ్చి కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబుకి కానీ లేకపోతే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్కి కానీ వివరణ ఇచ్చే అవకాశం ఉంది. ఇదే వివరణ ఇప్పుడు మనం చెప్పుకున్నదే వివరణ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.
Please subscribe to Leo News for more videos.